బాధ వెళ్ళి వినట్లేదు. నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడానికి ఇలా కూర్చున్నాను. అదంతా అబద్ధం ఇన్స్పెక్టర్. నా మీద కక్ష కట్టి అనవసరంగా నా పరువు మర్యాదల్ని మంట కలపాలని చూస్తోంది. ఏమా ముందిక్కడి నుంచిలే, అవకాశం ఉంటే లోపలికెళ్ళి మాట్లాడుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకోండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనేమి డిస్టర్బ్ చేయను మేడం. నా భర్త నేను చెప్పేది నమ్మేదాకా ఇక్కడి నుంచి కదలు. కానిస్టేబుల్, మాటలతో చెప్తే వినేలా లేదు, బలవంతంగా వెహికల్లో ఎక్కించు. అలాగే మేడం. వదలండి, వదలండి, నేను రాను. వదలండి. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, శాంతియుతంగా తనకు జరగాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తుంటే బలవంతంగా తీసుకెళ్లే హక్కు మీకు లేదు. చూడమ్మా, నా పేరు రమాదేవి, మహిళా సంఘం అధ్యక్షురాలిని. నీకే భయం లేదు, నీకు సపోర్ట్గా మేముంటాం. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, మేము పరిష్కరిస్తాము. అయ్యో, అలాంటిదేం లేదండి. ఇదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. హలో ఆంటీ, మళ్ళీ టైంకి కాల్ చేశారు. ఏమైంది శ్రావ్య? ఇప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద డ్రామా స్టార్ట్ అయింది ఆంటీ. అత్తయ్య ఏమో జ్యోతిని పంపడానికి పోలీసులను పిలిపించింది. ఇప్పుడే మహిళా సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. ఈ లోపల మీరు ఫోన్ చేశారు. ఆ మహిళా సంఘం వాళ్ళని పంపించింది నేనే. మీరు పంపించారా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జ్యోతికి సపోర్ట్ గా గొడవ చేస్తే మళ్ళీ దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మా నెత్తిన పెట్టుకోవాలి. ఈ నీలాంబరి గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావేంటి శ్రావ్య? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నాకంత ఆలోచన లేకుండా వాళ్ళని పంపిస్తానా? జ్యోతిని శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి మనకి ఉపయోగపడే అస్త్రాలే వాళ్ళు. అదెలా ఆంటీ? అదెలాగో తర్వాత చెప్తాను గాని ముందు నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి ఆంటీ.